హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే చింతపండు పులిహోర. చింతపండును మనం నానబెట్టుకొని పులిహోర పులుసు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ఎట్లా 2-3 మంత్స్కైనా మంచిగా అట్లా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీన్ని ఎట్లా చేసుకోవాలో, ఇది ఎప్పటికప్పుడు ఈ చింతపండు పులిహోరకి పులుసు ఉంటే, ఈ పులిహోర పులుసు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తొందరగా పులిహోర వేసుకోవడానికి బాగుంటుంది. అయితే ఇప్పుడు దీన్ని నానబెట్టుకున్న చింతపండుని దీంట్లో వేసుకొని గిన్నెలో వేసుకొని ఒక 2 minutes కొంచెం ఉడకనిస్తే ఏమవుతుంది అంటే చింతపండు రసం మంచిగా వస్తుంది అన్నమాట. దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఒక 2-3 minutes ఉడికితే సరిపోతుంది. మనకు చింతపండు గుజ్జంతా వచ్చేటలాగుంటే సరిపోతుంది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండుతో చేసుకున్న పులిహోర పిల్లలైనా ఎవరైనా కానీ ఇది ఎక్కువ ఇష్టపడతారు. ఇది ఇప్పుడు మంచిగా ఉడికింది, మంచిగా రసం వచ్చేస్తుంది. ఆల్రెడీ నానబెట్టినా కాబట్టి ఒక 2 minutes పెడితే కూడా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని రసం అంతా తీసుకుందాం. ఇదిగోండి, చింతపండు రసం అంతా తీసుకున్నానండి. దీన్ని మనము పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాము. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇది చింతపండు రసం అంతా వేసేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4-5 పచ్చిమిరకాయలు, ఒక 3-4 కొత్తిమీర రెబ్బలు వేసుకోవాలి. ఇందులో ఒక 2 spoons ఉప్పు వేసుకుందాం. ఒక 1 spoon ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 spoon వేసుకోవచ్చు, 2 spoon వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఒక 1/2 teaspoon జీలకర్ర మెంతుల పొడి అండ్ జీలకర్ర మెంతులు 2 కలిపి డ్రై రోస్ట్ చేసుకొని పొడి వేసుకున్న పౌడరు. ఇది చాలా వాటికి యూజ్ అవుతుంది. జీలకర్ర మెంతుల పొడి ఇట్లా మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా వాటిలలో యూజ్ చేస్తారు. పులుసులలో, కూరలలో బాగా యూజ్ అవుతుంది, సాంబార్లు. దీంట్లోకి ఒక ఇంత చిటికెడంతా చిన్న ముద్ద బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది దాంట్లో పులుపుని. ఇందులోకి 1/2 teaspoon పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి అంతా కలియబెట్టుకొని ఇది మొత్తం పులుసు అంతా దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మంచిగా పులుసు అంతా దగ్గరికి రావాలి. పులుసు ఎప్పుడూ చిక్కగా తీసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది దగ్గరికి రావడానికి. ఇప్పుడు దీన్ని మనము దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. ఇది చూసారు కదండి, ఇగో ఇట్లా ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది చల్లారినాక కొంచెం దగ్గరికి వస్తుంది, అందుకని ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోర పులుసు అంతా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో ఎత్తుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 months అయినా ఈజీగా ఉంటుంది స్టోరేజ్. కానీ ఇది ఇట్లా ఎప్పుడు చేసుకొని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం ఈజీగా పులిహోర వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పోపు పెట్టి వేసుకుంటే అయిపోతుంది. నేను ఇప్పుడు దీన్ని పోపు పెట్టి చూపిస్తాను. పులిహోర వేసి చూపిస్తాను. అన్నము వండుకున్నాం కదండి, వండుకున్న అన్నము ఇది ఒక గ్లాస్కి 1.5 వేసుకుంటే నీళ్ళు సరిపోతుంది. కొంచెము అన్నము వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే కూడా ఒకదానికొకటి రైస్ స్టిక్ కాకుండా ఉంటుంది. అంటే పుల్లలు మంచిగా ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లుంటే పులిహోరకి బాగుంటుంది. ముద్ద ఉంటే బాగుండదు. పులిహోర పులుసు కలుపుకునేటప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా మనం పులిహోర పులుసు కలుపుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ పులుపుగా తినేటోళ్ళు ఎక్కువ పులుపు, తక్కువ తినేటోళ్ళు తక్కువగా కలుపుకోవాలి. ఇది మిగిలిన అన్నం ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ రైస్, దాంతో కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎప్పుడు పోపు అన్నము, ఫ్రైడ్ రైస్లు కాకుండా పులిహోర కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి నేను ఈ పులిహోర పులుసు వేసి చూపిస్తాను మీకు. ఇట్లా పులిహోర పులుసును కొంచెం వేసుకొని, ఇది వేడిగా ఉన్నది కదా అందుకని నేను స్పూన్తో కలుపుతా ఉన్నా, లేకపోతే చేతితో కలిపితేనే మంచిగా వస్తుంది. అంతా మిక్స్ అవుతుంది. మనకు కావాల్సినంత పులుపు కలిపేసుకొని ఈ అన్నంలోకి మనం పోపు పెట్టుకోవాలి. ఈ అన్నంలో ఆల్రెడీ నేను ఉప్పు వేసి కలిపిన. అన్నం కలుపుకునేటప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట. ఒకవేళ వేడివేడి అన్నం ఉంటే మాత్రం కంపల్సరీ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాకనే
పులిహోర పులుసు వేసి కలపాలన్నమాట. దీన్ని మనం పులుపు చూసుకొని ఇంకా కావలిస్తే ఇంకా కలుపుకుందాం. దీంట్లోకి పులుసు సరిపోయిందండి. ఇప్పుడు మేము దీంట్లోకి పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకున్నాను. చిన్న మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక 3 స్పూన్స్ 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఈ పోపు వరకు అయితే చాలు. నూనె ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఒక స్పూను శనగపప్పు, కొంచెం మినపప్పు, 1/2 టీ స్పూను పల్లీలు కొంచెం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అది ఇష్టం బట్టి ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నా. 2 స్పూన్స్ వేసిన నేను. ఒక 2-3 పచ్చిమిరకాయలు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను. ఇందులోకి ఒక 1/4 టీ స్పూను ఇంగువ వేసేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూను పసుపు కూడా వేసేసుకున్నాను. అంతేనండి, పోపు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా అందులో రైస్లో కలిపేసుకోవడమే. ఈ కరివేపాకు కూడా మంచిగా స్మాష్ అయిపోతుందండి. కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో కంపల్సరీ ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇంగువ లేకపోతే దానికి టేస్ట్ రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తయ్య గారు ఇట్లనే చేసేవాళ్ళు. ఇది తెలంగాణ స్టైల్ అనమాట. తను చేసినట్టే మీకు చేసి చూపిస్తుంది. ఈ పల్లీలు కూడా నేను డైరెక్ట్ వేసుకున్నా. కొందరు ఏం చేస్తారంటే అవి తీసి పొట్టు తీసి ఉట్టి పల్లీలు అట్లా కూడా వేసుకుంటారు. నాకు మాత్రం ఇట్లా ఇష్టమని నేను ఇట్లనే వేసుకున్నాను అనమాట. దీన్నంతా ఒకసారి చేతితో కలుపుకోవాలి. చేతితో కలిపితేనే దీనికి కరెక్ట్గా మిక్సింగ్ అవుతుంది అన్నమాట. చూసిండ్రు కదండి, పులిహోర రెడీ అయింది. ఇది పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో, లంచ్ బాక్స్లలో పెట్టవచ్చు. ఇన్కేస్ పూజకి దేవుడికి అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు. ప్రసాదంగా ఫంక్షన్స్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి పులిహోర పులుసు. ఈ పులుసుని మనము గాజు బాటిల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 3-4 months అయినా మంచిగానే ఉంటుందండి. దీనికి మాత్రం తడి తాగలేకుండా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో మాత్రం కంపల్సరీ. బయట పెట్టుకుంటే మాత్రం ఉండదు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.